గెలుతారు. ఖచ్చితంగా వారి పెన్షన్స్ అందరికి ఇప్పిద్దాము. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి నుంచి ఒక్కొక్కటిగా చేస్తూ పోతున్నారు. ఇది ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అధ్యక్షుడు శ్రీ గారికి, చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, కౌన్సిలర్ గారికి, ప్రెసిడెంట్ వారికి, స్టాఫ్ మహిళా సోదరులందరికీ నాకు ధన్యవాదాలు. మనము మోర్లలో కూడా ప్లాస్టిక్ పేపర్స్ ప్లాస్టిక్ వాటి మోర్లు వేసుకుంటా మొత్తము ఆగి దోమకు నుండి బీమా వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఇంటికి మా మున్సిపాలిటీ నుంచి ఆటోలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా సంచలనం వేసుకొని ఆ ఆటోలలో వేస్తే మంచిగా ఉంటుంది. మోటార్లు పడేసి గ్లాస్ తిన బాగా అవస్థ అవుతుంది, బీమాలు వస్తాయి. ఈ వర్షకాలం కొద్దిగా చూసుకొని మంచిగా చేయాలని అందరూ మన ఈ పింఛన్ల కోసము ప్రతి ఒక్కరు చేయగలుగుతున్నాం, చేపించుకుంటే మంచిగా ఉందని రద్దు అయితే అందరూ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు. గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అధికారులకు అందరికీ నమస్కారాలు. అలాగే అందరికీ కూడా నమస్కారాలు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 9 రోజుల కార్యక్రమంలో భాగంగా మన మున్సిపల్ పరిధి నుండి ఈ వార్డు సభను నిర్వహించడం జరిగింది. ఈ వార్డు సభలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఈ వార్డు సభకి వివిధ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు రావడం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎలాంటి సేవలు అందిస్తున్నారో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మన మున్సిపల్ శాఖ నుండి రాబోయే వర్షాకాలం దృష్ట్యా భారీ వర్షాల వల్ల రోజు ప్రాంత ప్రజలకు రక్షణ ఏర్పాటు కల్పిస్తామని, అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరుగుతుందని, అలాగే ప్లాస్టిక్ నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అలాగే మనకి వర్షాకాలం మనకి సీజనల్ వ్యాధుల ప్రబలంలో ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాను.